హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం కామన్గా చేసే ఒక 3 మిస్టేక్స్ గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అనమాట. సో మనం బేసిక్గా వాటి గురించి ఆలోచించకుండా కామన్గా చేస్తుంటాం అనమాట. సో అయ్యేంటో చూసేద్దాం. ఇంకెందుకు ఆలోచన, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మిస్టేక్ కనుక మనం చూసినట్లయితే ఏదైతే మనం మొబైల్ కొంటామో, మొబైల్ కొన్నాక 1 ఇయర్ వరకు కూడా మనకి ఏదైతే బ్లోట్వేర్ వస్తుందో ఆ బ్లోట్వేర్ యాప్స్ని అయితే మనం అయితే అన్ఇన్స్టాల్ చేయమన్నమాట. సో పోనీ మనం యూజ్ చేస్తామంటే ఖచ్చితంగా వాటిని అయితే యూజ్ చేయం, బట్ మన మొబైల్ అయితే ఆ యాప్స్ ఉంటాయి అనమాట. సో ఒకటే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మన మొబైల్లో ఎప్పుడైతే ఆ బ్లోట్వేర్ అలా ఉందో, సో మీ ర్యామ్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మన మొబైల్లో ఒక 2 GB ర్యామ్ 3 GB ర్యామ్ ఉందనుకోండి. సో ఏదైతే బ్లోట్వేర్ ఉందో ఆ బ్లోట్వేర్ అనేది మన ర్యామ్ని సగం కన్జ్యూమ్ చేస్తే, సో మనం యూజ్ చేయడానికి ర్యామ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దట్టు మన స్టోరేజ్ని కూడా అదైతే తినేస్తుంది అనమాట. సో ఎట్టి పరిస్థితుల్లో గుర్తుంచుకోండి, మీ మొబైల్ని ఒక్కసారి ఇప్పటివరకు చెక్ చేయకపోయినా సరే ఇప్పుడు ఏం చేయండి, సింపుల్గా మీ మొబైల్లో మీరు యూజ్ చేసే యాప్స్ ఏంటి, అంటే రెగ్యులర్గా మీరు యూజ్ చేసే యాప్స్ ఏంటి, ఇప్పటివరకు మీరు ఫోన్ కొన్నప్పటి నుంచి ఇప్పటివరకు మీరు యూజ్ చేయని యాప్స్ ఏంటి అనేది ఒకసారి అయితే తరోగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మీరు ఏదైతే యూజ్ చేయరో ఆ యాప్స్ని అయితే ఖచ్చితంగా మీరైతే డిలీట్ చేయండి. ఎందుకంటే మనకి ఏదైతే మొబైల్ కంపెనీస్ ఉంటాయో, మొబైల్ కంపెనీస్ వాళ్ళ పార్ట్నర్షిప్స్, వాళ్ళకి ఇన్కమ్ ద్వారా ఏం చేస్తారంటే, ఇన్కమ్ రావడం కోసం వేరే యాప్స్ కంపెనీస్ తోటి పార్ట్నర్షిప్ తీసుకుని వాళ్ళు ఆ బ్లోట్వేర్ని అయితే మన మొబైల్ అయితే ఇన్స్టాల్ చేస్తుంటారు అనమాట. మీరు చూడొచ్చు, ఈసీ బ్రౌజర్ అని ఉంటుంది, ఇంకా చాలా యాప్స్ మనకి చూసినట్లయితే హలో యాప్ అని, ఇట్లాంటి యాప్స్ అన్ని కూడా మనకి ఆటోమేటిక్గా బ్లోట్వేర్తో పాటు మనకి ఏదైతే మొబైల్ కొంటామో మనకు న్యూ మొబైల్తో పాటు అయితే ఇన్స్టాల్ చేస్తాయి అనమాట. సో అట్లాంటివి మనం యూజ్ చేయనప్పుడు ఖచ్చితంగా అయితే అన్ఇన్స్టాల్ చేయండి. అనవసరంగా మన ర్యామ్ అండ్ స్టోరేజ్ని అయితే వేస్ట్ అయితే చేసుకోమాకండి. అండ్ దట్టు దానివల్ల అయితే మన మొబైల్ స్లో అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉందన్నమాట. సో ఎందుకంటే ఎక్కువ ర్యామ్ తినేస్తే మాత్రం ఖచ్చితంగా మన మొబైల్ అనేది అయితే స్లో అవుతుంది. ఇప్పుడే ఇమీడియట్గా వెళ్ళి ఖచ్చితంగా మీరు ఏవి యూజ్ చేస్తున్నారు, ఏవి యూజ్ చేయట్లేదని క్లారిటీగా చెక్ చేసుకొని యూజ్ చేయని వాటిని ఇమీడియట్గా అయితే డిలీట్ అయితే చేసేయండి. సెకండ్ కామన్ మిస్టేక్ మన అందరం చేసేది ఏంటంటే, ఏదైతే మన యాప్స్ ఉంటాయో యాప్స్ని ఫోర్స్ఫుల్గా కిల్ చేస్తుంటాం అనమాట. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోర్స్ఫుల్గా యాప్స్ని అయితే కిల్ చేయమాకండి. సో ఎప్పుడైతే మీరు ఒక యాప్ యూజ్ చేసి యాప్ యూజ్ చేయడం అయిపోయిందో, నెక్స్ట్ యాప్కి స్విచ్ అయిపోతారో, అప్పుడు ఏం చేస్తారంటే బేసిక్గా మల్టీ విండోలోకి వెళ్ళి, అంటే మల్టీ విండో ఇన్ ద సెన్స్ మల్టీ టాస్క్లోకి వెళ్ళి అక్కడ మీరు అన్ని క్లియర్ చేస్తుంటారు అనమాట. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు వన్స్ క్లియర్ చేస్తారో అప్పుడు దాన్ని మనం ఫోర్స్ఫుల్గా కిల్ చేసినట్టు అనమాట. సో నెక్స్ట్ టైం మీరు ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ బ్యాటరీ మీద బర్డెన్ పడుతుంది, అలానే మీ పర్ఫార్మెన్స్ కూడా ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది అనమాట మీ ప్రాసెసర్ మీద. సో అది బ్యాక్గ్రౌండ్లో అలా రన్ అవుతుండడం వల్ల నెక్స్ట్ టైం మీరు ఓపెన్ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది, మీ బ్యాటరీ డ్రైన్ అవ్వదు, అండ్ యాజ్ వెల్ యాజ్ మీ పర్ఫార్మెన్స్ మీద కూడా మీకు ప్రెషర్ అయితే పడదనమాట ప్రాసెసర్ మీద మీరు చూసుకున్నట్లయితే. సో బేసిక్గా మీరు ఒకవేళ రెగ్యులర్గా ఒక యూట్యూబ్ లాంటి యాప్స్ని మీరు రెగ్యులర్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్ట్రీమ్ చేస్తుంటారు. సో ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటారు అనమాట. సో ఒక 10 నిమిషాలు చూసి ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చినా సరే మళ్ళీ 1 అవర్ తర్వాత చూసేవాళ్ళు అయితే ఖచ్చితంగా వాటిని అయితే బ్యాక్గ్రౌండ్లో అయితే కిల్ చేయమాకండి అనమాట. సో ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్లో అయితే అవి రన్ అవుతూనే ఉంటే మీకు బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది, పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అనమాట. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోర్స్ఫుల్గా అయితే కిల్ చేయమాకండి. ఎందుకంటే ఇప్పుడున్న ఆండ్రాయిడ్ సిస్టంలో ఇప్పుడు ఏదైతే మనకి ఆండ్రాయిడ్ వాయిస్ రన్ అవుతుందో, సో దానికి అంతా తెలిసిపోతుంది అనమాట. సో ఏ యాప్ని బ్యాక్గ్రౌండ్లో రన్ చేయాలి, దేన్ని కిల్ చేయాలి, ఎప్పుడు కిల్ చేయాలి, హెవీ గేమింగ్ యాప్స్ ఉన్నప్పుడు వాటిని ఎంతసేపు ఉంచుకోవాలి, ఎప్పుడు కిల్ చేయాలి అనేది దానికైతే ర్యామ్ మేనేజ్మెంట్ అనేది మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టంలో అయితే ఇన్బుల్డ్గా అయితే ఉంటుంది అనమాట. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరైతే మాన్యువల్గా ఫోర్స్ఫుల్గా అయితే కిల్ చేయమాకండి. దానివల్ల అయితే మనకి యూజ్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు. సో అది ఉత్తి అపోహ మాత్రమే. మరి దానివల్ల యూజ్ ఉండడం పోగా పైగా అలా చేయడం వల్ల మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది తగ్గిపోతుంది, అలానే మనకి ప్రాసెసర్ మీద బర్డెన్ పడి మన పర్ఫార్మెన్స్ అయితే దెబ్బతింటుంది అన్నమాట. సో ఈ మిస్టేక్ అయితే కామన్ మిస్టేక్ ఎప్పుడు కూడా చేయమాకండి. ఖచ్చితంగా మీరు ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే యాప్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు యూజ్ చేసే యాప్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాటిని అయితే బ్యాక్గ్రౌండ్లో నుంచి అయితే కిల్ చేయమాకండి. ఒకవేళ మీరు ఈ రోజుకి ఈ యాప్ని ఇవ్వాలే యూజ్ చేశాను, ఇక నేను దీన్ని మళ్ళీ యూజ్ చేయను ఒక 1 or 2 days వరకు అనుకుంటే మాత్రం అప్పుడు మాత్రం మీరైతే ఫోర్స్ఫుల్గా అయితే కిల్ చేయమని చెప్తాను. ఇక థర్డ్ మిస్టేక్ మనం చూసుకున్నట్లయితే మనకి మొబైల్లో ఏదైతే ఆప్షన్ ఉంటుందో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది, సో అందరూ ఏమనుకుంటారంటే ఈ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది ఆన్ చేస్తే మన బ్యాటరీ అనేది చాలా ఫాస్ట్గా అయితే డ్రైన్ అయిపోతుంది, మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది తగ్గిపోతుందని. సో ఫ్రెండ్స్, మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, ఈ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది మీకు ఓన్లీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉన్న మొబైల్స్లో మాత్రం మీకు ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట. సో ఎక్కడ కూడా మీకు ఎల్సీడీ కానీ, టీఎఫ్టీ కానీ, ఐపీఎస్ డిస్ప్లేలో కానీ ఎక్కడ కూడా మీకు ఈ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది అయితే కనపడదు అనమాట. సో ఎప్పుడైతే సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుందో, సూపర్ అమోలెడ్ డిస్ప్లేలో మీకు ఏదైతే పిక్సెల్స్ ఉంటాయో ఈచ్ అండ్ ఎవ్రీ పిక్సెల్ కూడా ఒక లైట్గా ఎమిట్ అవుతుంది అనమాట. సో వన్స్ మీకు ఏదైతే క్లాక్ పెట్టుకుంటారో, ఒక చిన్న క్లాక్ అనేది ఒక టైమో లేకపోతే ఎనలాగ్ క్లాక్ పెట్టుకున్నప్పుడు
అక్కడ ఎక్కడైతే బ్లాక్ స్క్రీన్ కాకుండా ఎక్కడైతే మీకు వైట్ అనేది వస్తుందో పిక్సెల్స్ అక్కడ మాత్రం మీకు అనేది పవర్ అయితే కన్స్యూమ్ చేస్తుంది అనమాట. సో దానివల్ల మీకు ఎక్కువ పవర్ అయితే కన్స్యూమ్ చేయదు. మీరు ఏమనుకుంటారంటే ఎక్కువసేపు డిస్ప్లే ఆన్లో ఉంటుందని అయితే అనుకుంటారు. సో అలా అయితే ఏముండదు. ఎక్కడైతే మీకు కనిపిస్తుందో అక్కడ వరకే పిక్సెల్స్ అయితే ఆన్ అయ్యి ఉంటాయి. సో మీరు నమ్మరు, బేసిక్గా మీకు ఒక డేలో మీరు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ చేసి ఆఫ్ చేసి 2 మొబైల్స్ కనుక పెట్టినట్లయితే మీకు మ్యాక్సిమం డిఫరెన్స్ అనేది 3% నుంచి 4% మాత్రమే ఉంటుంది. అంతకు మించి 10% 20% అయితే మీ బ్యాటరీని అయితే ఈ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే డ్రైన్ అయితే చేయదన్నమాట. దట్టు మనకి ఈ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది చాలా యూస్ఫుల్ అనమాట. సో ప్రతిసారి మొబైల్ ప్రెస్ చేయకుండా మన క్లాక్ అయితే చూసుకోవచ్చు. నోటిఫికేషన్స్ కూడా ఇప్పుడు చూసినట్లయితే మనకి చాలా మొబైల్స్ కూడా నోటిఫికేషన్ ఎల్ఈడీని అయితే స్కిప్ చేస్తున్నాయి కదా. సో అందుకని మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది చాలా యూస్ఫుల్ కాబట్టి ఖచ్చితంగా దాన్ని అయితే యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా బ్యాటరీ బ్యాకప్ అనేది మీకు ఒక 3% నుంచి 4% తప్పితే అంతకుమించి పెద్ద డిఫరెన్స్ అయితే మీకు అయితే ఉండదన్నమాట. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ అయితే చేయండి అనమాట. ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయకుండా మా వీడియోని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇమీడియట్గా వెళ్ళి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను చేసే వీడియోస్ అని మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయాలన్నమాట. అప్పుడు మాత్రం మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఈ రోజుకైతే ఇంతే. బై బై. జై హింద్.